తన నాన్న 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 తాన నాన్న తాను నన్న నాన్న తాన నాన్న నన్న నాన్న తాని నన్ను నన్ను నానే అలాగే ఫుల్ పాట పాడుకుంటరా నేను వెళ్తా. ఒక చరణం పాడేద్దాం సార్. ప్లీజ్ నాన్న కూర్చోండి. మీతో మాట్లాడడానికే వచ్చారు నాన్న. ప్లీజ్ నాన్న. ఏం మాట్లాడాలి? భూపతి చేసిన తప్పులు చెప్పండి సార్. హో, భూపతి చేసిన తప్పుల గురించి చెప్పడానికి వచ్చాడా? చెప్పు. సార్ భూపతి ఉన్నాడు కదా, వాడు మామూలు భూపతి కాదు, కబ్జా భూపతి. కబ్జాలే కాదు సార్, గవర్నమెంట్ ఇస్తున్న అన్ని స్కీముల్ని స్కామ్ చేస్తున్నాడు సార్. చంద్రన్న అన్న క్యాంటీన్ నుంచి జగనన్న ఆసరా వరకు అన్ని నొక్కేస్తున్నాడు సార్. సార్ కరెంట్ సీఎం జగనన్న పాపం విధవరాళ్ళకి నెలకు 1000 రూపాయలు ఇస్తున్నాడు సార్. భూపతి అన్న పేరుని శ్రీమతిగా మార్చి అది కూడా తీసుకోవడానికి రెడీ అయిపోయాడు సార్ ఆ నీచుడు. సార్ వాడు 10th ఫెయిల్ సార్. ఇంటర్లో మొదలెట్టిన స్కాలర్షిప్ ఇప్పటికి లాగేస్తున్నాడు సార్. అంతెందుకు సార్, సంబంధం లేని మనిషిని సంబంధం లేని ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా తీసుకువెళ్తాడు. మీ దగ్గర దాచేదేముంది సార్? వాడి కంటిన్యూస్ గా కలర్స్ మార్చే ఊసరు వెళ్ళి సార్. ఇంకా మార్చడానికి వాడి దగ్గర కలరే లేదు సార్. నువ్వు చెప్పిందంతా వింటుంటే నమ్మాలని అనిపిస్తోంది. అవును, నువ్వెక్కడి నుంచి వచ్చావు? చెప్పండి సార్, అబ్రాడ్ నుంచి వచ్చానని ధైర్యంగా చెప్పండి. అబ్రాడ్ సార్. అబ్రాడ్ లో ఎక్కడా? వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నాను సార్. వాషింగ్టన్ లో ఎలా జాబ్ వచ్చింది? నా ఫ్రెండ్స్ అంతా ఆస్ట్రేలియాలో ఉన్నారు సార్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడే వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నాను సార్. సార్ అయితే నువ్వు ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నావు, అంతే కదా? పర్ఫెక్ట్ సార్. బాబు పోలీస్ స్టేషనా? ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ గారైనా మాట్లాడింది? సార్ 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 వద్దు సార్, వద్దు సార్. అంత పెద్ద తప్పేం చేశాడు ఆయన? కాదంకల్, ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నాడు, అందులో తప్పే ఉంది అంకల్. ఆయన ఆస్ట్రేలియా వెళ్ళకూడదా? నువ్వు మూసుకోరా, మీ నాన్నకి భయపడింది చాలు. చెప్పరా చింటూ, ఎక్కడ పని చేస్తున్నావు? నిజంగానే ఆస్ట్రేలియాలో ఉన్న వాషింగ్టన్ లో జాబ్ చేస్తున్నాను సార్. రంజిత్ కుమార్, రాజమండ్రి జైలు నుంచి వచ్చాను సార్. జైలు నుంచా? అవును సార్, గాంధీ బీచ్ లో అప్పుడప్పుడు జస్ట్ గోధుమ గడ్డ అమ్ముతుంటే పట్టుకెళ్ళిపోయారు సార్. గోధుమ గడ్డ అమ్మినా కూడా పోలీసులు పట్టుకెళ్ళిపోతారా? గడ్డంటే గంజాయి సార్. మీ దగ్గర దాచేది ఏముంది సార్? లేరా పైకి. రే, ఆస్ట్రేలియా ఎక్కడుంది, వాషింగ్టన్ ఎక్కడుంది? రే ఆనంద్, ఇప్పుడు వరల్డ్ మ్యాప్ మొత్తం ఇక్కడుంది. ఇప్పుడు నేను నో కొండ్రా బయటికి. రేయ్, మీ ముగ్గురికి స్పెషల్ షో ఉందిరా. రే బయటికి పోరా, నీకంటే ఆ భూపతి కంటే బెటర్ పోరా. నాన్న అది ఎందుకురా బ్రిటిష్ పిల్ల కోసం ఇంత దారుణంగా దిగజారిపోతున్నావు? ఒక ఫ్రాడ్ ను తీసుకొచ్చి అబద్ధం చెప్పించి. అది కాదు నాన్న, వాడు ఇంకా చాలరా, నువ్వు హ్యాపీగా తనని పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపో. కానీ దానికి ముందు నా బట్టలన్నీ తీసి ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసి ఇచ్చేసాయి, నేను వెళ్ళిపోతా. ఇదిగోండి, వైజాగ్ వెళ్తానన్నారు కదా. Don't worry, Anand. Everything will be all right. ఒకటి గురించి చెడ్డగా చెప్పమంటే ఎవరూ రావట్లేదు. ప్రపంచం ఇంత పాజిటివ్ గా మారిపోయిందా? Don't worry. రే హ్యాపీ బర్త్డే రా. బర్త్డే వీడిరా. సరే నువ్వు అడిగి చెప్పు. Many happy returns of the day. నా బర్త్డేకి బీచ్ లో పార్టీ అని ప్రామిస్ చేసి మన బేకరీలో కేక్ తెచ్చాడు. వీడి మాట నమ్మే బదులు బిర్యానీ పాయింట్ దగ్గర అడుక్కున్నా సరిపోయేది. ఫ్రీగా ప్యాకెట్ అయినా ఇచ్చేవాళ్ళు. That's a good one early on. That googly early doors. Got England who chases really well and pretty deep as far as batting is concerned. Up in the air. Should be taken. Yep, gone. That's a wicket. It's Virat Kohli. హ్యాపీ బర్త్డే రా మావా. ఏంట్రా ఇండియా ఓడిపోతే వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు? ఎందుకురా ఈ సెలబ్రేషన్? రే మూసుకొని పోరా, నువ్వు కానీరా. ఓ, ఇండియా ఓడిపోయినందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారా? రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా, పోరా. ఇదిగో ఇంగ్లాండ్ గర్ల్ ఫ్రెండ్, ఇంగ్లాండ్ గెలిచిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అవునరా, సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఏంటి ఇప్పుడు? మూసుకొని పోరా. రండి రండి, అందరు రండి. వీళ్ళు ఇండియా ఓడిపోయిందని సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూడండి.
రే ఇంకోసారి చెప్తున్నాను, అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకు, మర్యాదగా వెళ్ళిపో. ఆ? ఎవరు ప్రాబ్లం క్రియేట్ చేసింది? నా మీద పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది నువ్వు. వసంత్ గారిని తీసుకెళ్లి మీ నాన్న దగ్గర కంప్లైంట్ ఇచ్చింది నువ్వే. అయినా నాకు తెలియక అడుగుతున్నా, నేను ఆ తెల్లోడి ల్యాండ్ ఆక్రమిస్తే నీకెందుకు నా కాలుతుంది? రే ఫ్రాడ్ రా నువ్వు. ఊళ్ళో ఉన్న అందరూ ల్యాండ్స్ ఆక్రమిస్తే అందరూ చూస్తూ ఊరుకుంటారా? మర్యాదగా వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేరా. ఏంటిదే? బ్రిటిష్ వాడి ల్యాండ్ బ్రిటిష్ వాడికే ఇచ్చేరా, లేదంటే తర్వాత ఫీల్ అవుతావు. ఇవ్వండి రా, ఏం చేస్తావు? బద్దలు కొట్టేస్తావు కదరా పట్టుకోరా, హాస్పిటల్ తీసుకెళ్తాం. రక్తం వస్తుంది. రేయ్ ల్యాండ్ పద్ధతిగా తిరిగిచ్చే. హాస్పిటల్కి వెళ్దాం. రేయ్ అంతా నీ వాళ్ళేరా, నీకుందరా ఉందే. సూపర్ రమ్మా. రేయ్ ఒక్క బీర్ బాటిల్ తో లవ్ ల్యాండ్ రెండు ప్రాబ్లం. I misunderstood you, Anand. No kuda andaru Indians lage anukunna. But you're a gentleman. Would you like to join us for lunch tomorrow? ఎస్ అంకుల్. రూట్ క్లియర్ అయింది. భూపతి వచ్చాడా? రాలేదే. కాఫీ ఇవ్వనా? నువ్వే దాపా. అరే నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అర్జెంట్ అంటే చెప్పు, ఇక్కడ కూర్చొని మాట్లాడు. అయ్యో పర్లేదు నాన్న, అది అయితే ఓకే. ఏమే భూపతి వచ్చాడా? రాలేదండి. ఎందుకు రాలేదు? నాకేం తెలుసండి. వచ్చేస్తాడు వచ్చేస్తాడు. సూపర్ సార్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. స్వాతంత్ర దినోత్సవం. నమస్తే. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తమరికి జూన్ 12 కదా నేషనల్ డే, బ్రిటిష్ నేషనల్ డే. బ్రిటిష్ నేషనల్ డే అర్థం కాలేదు. అయ్యా క్రికెట్ లో ఇండియా ఇంగ్లాండ్ తో ఓడిపోతే నవ్వి గంతులేసి కేక్ కట్ చేశాడు మీ వాడు. ఆ బ్రిటిష్ పిల్ల వాళ్ళ నాన్నతో కలిసి మందేసి ఎంజాయ్ చేస్తున్నాడయ్యా. బ్రిటిష్ పిల్ల మీ వాడిని లవ్ చేస్తుంది, దానికోసం మీ వాడు భూపతిని కొడతాడు, మీరు ఇక్కడికి వచ్చి జెండా ఎగరేస్తారు. భూపతిని మావాడు కొట్టాడా? ఏంట్రా భూపతి, ఏమైంది? అయ్యా ఏం లేదయ్యా, ఏం లేదు సార్. ఇష్టం లేకుండా వచ్చి జెండా ఎగరేసి మమ్మల్ని నమ్మించి మీ మనస్సాక్షికి వ్యతిరేకంగా విషెస్ చెప్పి ఎందుకు సార్ ఈ డ్రామాలన్నీ? ఇన్నేళ్లుగా మీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? బ్రిటిష్ పిల్లని కోడలుగా చేసుకున్నారు, ఇప్పుడు ఈ భూపతి ల్యాండ్ లాక్కుని మీ వియంకుడికి ఇచ్చేస్తారు. రే ఏంట్రా భూపతి ఇది, నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా? అయ్యా ఎంత మాట అన్నారయ్యా. అయ్యా మీరనయ్యా నా హీరో, మిమ్మల్ని పిలుద్దామనే బయలుదేరానయ్యా, కానీ వీళ్ళంతా నన్ను ఆపేశారయ్యా. అయ్యా ల్యాండ్ దే ఉందయ్యా, ల్యాండ్ మీకోసం నా ప్రాణాలు ఇస్తానయ్యా, కానీ మీ బావగారు. రే ఏంట్రా ఊరికే బావగారు బావగారని? రే ఇక్కడ మాట్లాడిన వాళ్ళంతా నాతో రండ్రా, డైరెక్ట్ గా వాడింటికి వెళ్దాం. నేను మా బావగారు నేను ఆ తెల్లోడు తేల్చుకుందాం. రండ్రా వెళ్దాం. రే తెల్లదొరా రారా బయటికి. అమాయకుడైన నా కొడుకుని లొంగ తీసుకుని ల్యాండ్ కొట్టేద్దామని చూస్తున్నావా? హై రారా బయటికి. ఏంటా ఇది? డాడీ పిలిస్తే అల్లుడు వస్తున్నాడు. డాడీ నువ్వేంట్రా ఇక్కడ? నేను పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను డాడీ. మీరేంటి ఇలా వచ్చారు? ఏదైనా ప్రాబ్లమా డాడ్? ఇప్పుడు అర్థమైందా? రండ్రా పోదాం. ఆగండ్రా, నువ్వు ముందు పక్కకెళ్ళరా. అది కాదు డాడీ, నేను పక్కకెళ్ళరా.
సార్ ఇంత సీరియస్ గా ఉన్నాడేంటి బిస్కెట్ పోరా పక్కకి